హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ ఎగ్జామ్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. నిన్న సుప్రీం కోర్ట్‌కి కేంద్రం అదేవిధంగా ఎన్‌టీఏ ఇద్దరు కలిసి ఒక అఫిడవిట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అదేంటంటే నీట్ యూజీ ఎగ్జామ్‌ని మొత్తానికే రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు నిజాయితీగా ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ గూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకవేళ దీన్ని మొత్తానికి ఎగ్జామ్‌ని క్యాన్సల్ చేసి మళ్ళీ పెట్టాలి అనే ఆహ్, ప్రపోజలే కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోని వీళ్ళు ఒక అఫిడవిట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు ఈ దాదాపు మనకి 24 లక్షల మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో కొన్ని అలిగేషన్స్ అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల పేపర్ లీక్ అయింది. దానికి సంబంధించిన సీబీఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందికి ఆన్సర్ షీట్స్ రాలేదు. కొన్ని చినిగిపోయిన ఓఎంఆర్ షీట్లని ఇలా కొన్ని రకాల రీజన్స్‌తోని కొంతమందికి గ్రేస్ మార్క్స్ అయితే కలపడం జరిగింది. సో వాటికి సంబంధించి 1563 మందికి మళ్ళీ రీకండక్ట్ చేస్తామనంటే దాంట్లో 813 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. వాళ్ళకి కూడా మనకి 30 తారీఖు మొన్న రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో మిగిలిన స్టూడెంట్స్ అందరికీ, క్యాండిడేట్స్ అందరికీ ర్యాంకులు కూడా రివైజ్ చేయడం జరిగింది. ఆఫ్‌కోర్స్ దాంట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి రాలేదు. ఏదో 50, 100 కంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే రాలేదు చాలామందికి. సో ఈ నేపథ్యంలో మనకి నిన్న ఈ అఫిడవిట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సో ఫైనల్‌గా మనకి 8వ తారీఖు అంటే మండే రోజు సుప్రీం కోర్ట్‌లో ఈ పిటిషన్స్ అన్నిటి మీద విచారణ అయితే ఉందన్నమాట. హియరింగ్ ఉంది. సో ఆ రోజు మరి సుప్రీం కోర్టు ఏం డిక్లేర్ చేస్తుంది, ఎలా ముందుకు వెళ్ళమని వీళ్ళకి ఆదేశాలు ఇస్తుంది అనేది మనము చూడాలి, వెయిట్ చేయాలి. సో మ్యాక్సిమం అయితే నా ఉద్దేశం ప్రకారము ఇప్పుడు వీళ్ళు చెప్పిన రీజన్ కూడా కరెక్టే. ఏంటంటే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొన్ని చోట్ల ఇలాంటి ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి మిగిలిన అందరినీ ఎగ్జామ్ మళ్ళీ రాయాలి అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకనంటే వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశారు. వాళ్ళు చాలా జెన్యూన్‌గా రాసుంటారు చాలామంది స్టూడెంట్సు. సో వాళ్ళందరూ మళ్ళీ ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్నీ పక్కన పడేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రాయాలి అనంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ఇదంతా అయ్యే పని కాదు. అండ్ ఈ ప్రిపరేషన్‌కి ఎగ్జామ్ క్వెషన్ పేపర్ ఇవన్నీ ప్రిపేర్ చేయడము ఇదంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో చూద్దాం, వెయిట్ చేద్దాము. 8వ తారీఖు వరకు మనకు తెలుస్తుంది. 8వ తారీఖు రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అదేవిధంగా మనకి పీజీ సంబంధించి నీట్ పీజీకి సంబంధించి కూడా ఒక చిన్న అప్డేట్ ఉంది. ఆగస్టు 11న నీట్ పీజీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. యాక్చువల్గా ఈ ఎగ్జాము లాస్ట్ మంత్ 23వ తారీఖు జరగాల్సి ఉండింది. బట్ అది జరగలేదు. సో ఈ పేపర్ లీక్ అయింది, యూజీ పేపర్ లీక్ అయింది అన్న ఉద్దేశంతోని దాన్ని పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. ఇప్పటికే 2, 3 సార్లు పోస్ట్‌పోన్ చేశారు. సో దీన్ని ఇప్పుడు ఆగస్టు 11వ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వండి. సో నెక్స్ట్ ఇంకొక చిన్న న్యూస్, అంటే ఈ న్యూస్ నేను మీకు చెప్పాలా వద్దా అని అనుకున్నాను. బట్ మీ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి ఇది అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఉస్మానియా వైద్య కళాశాలలో గంజాయి కలకలం, కొనుగోలు చేస్తూ పట్టుబడిన వైద్య విద్యార్థులు. సో ఇంతే, ఇంకా మనం ఫుల్గా డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరఫరాదారు అరెస్టు అని చెప్పేసి ఇక్కడ మనకి హెడ్డింగ్స్లో అయితే కనిపిస్తున్నాయి. సో చూడండి, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా వైద్య విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. చూడండి, ఇప్పుడు మెడికల్ కాలేజెస్లో ఇలా ఉంటుంది పరిస్థితి అనే ఒక చిన్న విషయం మీకు తెలియడం కోసం నేను ఇదైతే మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీరు కూడా ఆలోచించండి. ఫ్యూచర్లో మీరు కానీ, అంటే స్టూడెంట్స్, ఈ వీడియో ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో వాళ్ళకి కానీ, లేదు వాళ్ళ పేరెంట్స్ చూస్తుంటే వాళ్ళకి కానీ చెప్తున్నాను. సో ఇలాంటి వాటిల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అనవసరంగా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. సో జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.